కరెంట్ షాక్ వల్ల సంభవించే మరణాలకు ఎలక్ట్రిసిటీ అధికారులే సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే మినహాయింపులేమీ లేకుండా అన్ని ఘటనలకు ఆ పూర్తి బాధ్యతను వర్తింపజేయలేమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కరెంట్ షాక్ వల్ల సంభవించిన ప్రమాదాలకు కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్దే పూర్తి బాధ్యతని పేర్కొంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఏకసభ్య విసభ్య ధర్మాసనాలు వెలువరించిన తీర్పులను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ బంతిని తీసుకోబోయి 66 kV విద్యుత్ లైన్ను తాకి ఒకరు మరణించగా 11 kV ట్రాన్స్మిషన్ లైన్ను తాకి మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటనలకు సంబంధించి ఈ నిర్ణయం వెలువడింది. విద్యుత్ సరఫరా తీవ్ర ప్రమాదంతో కూడి ఉంటుందని, పంపిణీలోనూ నష్టాలుంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటి వల్ల ప్రమాదానికి గురైన వ్యక్తులకు ఎవరి కారణంగా ఘటన జరిగిందనే అంశంతో సంబంధం లేకుండా పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే కర్ణాటక హైకోర్టు మోటార్ వాహనాల చట్టం నిబంధనలను వర్తింపజేస్తూ అధిక పరిహారాన్ని నిర్ణయించడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ దాఖలు చేసిన అప్పీల్ను అనుమతినిచ్చింది.